హాయ్ అండి. సమ్మర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా 2 రకాల పప్పులు వేసి ఇలా మురుకులు చేసి పెట్టండి. మురుకులు చేసుకోవడం కోసం పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే 2 కప్పులు బొంబాయి రవ్వ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రవ్వకి 2 కప్పుల చొప్పులు నీళ్లు వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులోకి బొంబాయి రవ్వ వేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కిందికి దించేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేతికి తేమ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా పిసికేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పేస్టు అలాగే బియ్యం పిండి ఉప్పు కారం ఇంకా నువ్వులు అలాగే రూమ్ టెంపరేచర్ లో ఉండే బటర్ అలాగే కొద్దిగా వాముని ఇలా నలిపి వేసుకొని మొత్తం అంతా బాగా పిసికేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని బాగా పిసికేసి మురుకులు గొట్టంలో పెట్టేసి ఆగుతున్న ఆయిల్లో మురుకుల్లాగా ఒత్తేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.